మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జ్ఞానులను, బుద్ధివంతులను, శక్తివంతులను, తెలివితేటలు కలిగిన వారిని, టాలెంటెడ్ పీపుల్ని ఏర్పరచుకోలేదు. కానీ అజ్ఞానులను, అపవిత్రులుగా లోకంలో మలినమైపోయిన వారిని శుద్ధీకరించుకొని బలపరిచి శక్తినిచ్చి ఆయన తన సేవకై ఏర్పరచుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరుచుకున్నటకు అజ్ఞానులుగా ఉన్నవారిని ఏర్పరచుకున్నాడు. వివేకాలుగా ఉన్నవారిని సిగ్గుపరచుటకు అవివేకులైన వారిని ఆయన ఏర్పరచుకున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మాట సత్యము. ఒకప్పుడు మనము ఎన్నికలేని వారము, అపవిత్రులుగా ఉన్నవారము, ఏదో ఒక పాపముతో బందీగా ఉన్నవారము. అయితే ఈ సత్యాన్ని నిజంగా మనం గ్రహిస్తే, అయ్యో దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, ఏమాత్రం యోగ్యత లేని నన్ను, అర్హత లేని నన్ను ఆయన ఎన్నుకున్నాడు అనే సత్యాన్ని గ్రహించినట్లయితే, ఏ పాపము నుంచి నువ్వు బయటపడ్డావో ఆ పాపము గురించి నీవు మరో వ్యక్తికి ఆ విషయం చెప్పాల్సిన అవసరత ఉంది. ఏ వ్యక్తి ద్వారా నువ్వు రక్షించబడ్డావో, ఎలా నువ్వు రక్షించబడ్డావో, ఏ పాపం నుంచి రక్షించబడ్డావో ఆలోచన చేస్తే ఆ విధంగా నువ్వు కూడా సువార్త చెప్పాల్సిన బాధ్యత, భారం నీకు లేదంటావా? ఖచ్చితంగా నీకు, నాకు, మనకు ఉంది. ఈ విషయాన్ని గమనించినట్లయితే, నిజంగా నువ్వు బాగుపడినట్లయితే దేవుడు నీతోనే చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు త్రాగు నుంచి బయటకు వచ్చేసావు, వ్యభిచారం నుంచి బయటకు వచ్చావు, లేదా సినిమాల అలవాట్ల నుంచి బయటకు వచ్చావు, సిగరెట్ అలవాట్ల నుంచి బయటకు వచ్చావు, తప్పుడు ఆలోచనల నుంచి నువ్వు బయటకు వచ్చావు. యేసు ప్రభువుని రక్షించాడు. అయితే నీ వలే నా వలే త్రాగుడుకు బానిసైపోయిన వ్యక్తి మరొక వ్యక్తి ఉన్నాడు. సిగరెట్కి బానిసైనవాడు, వ్యభిచారానికి బానిసైనవాడు, ప్రేమకు బానిసైనవాడు, సినిమాలకు బానిసైనవాడు, తప్పుడు ఆలోచనలకు బానిస అయిన వ్యక్తి మరొకడు ఉంటాడు కదా. అటు వ్యక్తికి నువ్వు నేను సువార్త చెప్పాల్సిన బాధ్యత, భారం మనకు లేదంటారా? ఖచ్చితంగా ఉంది. దేవుడు మనల్ని ఎన్నుకున్నది, ఏర్పరచుకుంది ఈ విధమైన సేవ చేయడానికే కదా. ఆలోచన చేస్తే బాగుపడిన నీవు ఏ పాపంతో నువ్వు బయటపడ్డావో ఆ పాపంలో బందీగా ఉన్న వారిని నువ్వు విడిపించాల్సిన బాధ్యత నీకు, నాకు లేదంటారా? ఆలోచన చేద్దాం. కనీసం ఈ రోజు నుంచైనా ఆ దేవుని కోసం పరిచర్య చేద్దాం.